యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్టైనర్ నేను రెడీ. హార్నిక్స్ ఇండియా LLP బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్తో ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. లేటెస్ట్గా ఈ మూవీ నుంచి కొంచెం అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. ఆ సాంగ్ లాంచ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నేను మా యూనివర్సిటీలో కూడా మా పేరెంట్స్ అందరికీ చాలాసార్లు కౌన్సిల్ చేస్తూ ఉంటాను. మీరేదో డాక్టర్ అయ్యారని మీ అబ్బాయిని డాక్టర్ చేయాలనో, మీరు ఇంజనీర్ అయ్యారని మీ అబ్బాయి ఇంజనీర్ అని చేయకూడదు. వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, అది కనిపెట్టి చిన్నపిల్లప్పుడు తెలుస్తుంది మనకి, అది చెయ్యాలి అని చెప్పి నేను చాలాసార్లు కౌన్సిల్ చేస్తాను నేను పేరెంట్స్ని. అట్లాంటిది నా కొడుకు అతను ఏదో కావాలనుకున్నప్పుడు అది కాకుండా నేను ఏదో చేయాలి అనుకోవటం కరెక్ట్ కాదని నేను ఆ స్టాండ్ తీసుకుని తన ఈ సినిమాల్లో నువ్వు చేయమని ఎంకరేజ్ చేశాను అనమాట. యాక్చువల్గా ఆయన ప్రతిభ ఏంటనేది నిజంగా ఈ సినిమా చూస్తే, హవీష్ ఎంత పెద్ద యాక్టర్ అంటే ఒక నార్మల్గా ఒక టాపు మంచి యాక్టింగ్ చేసే రెగ్యులర్గా మంచి యాక్టర్స్ చేసినట్టుగా అవుట్పుట్ ఆయన మరి డెఫినెట్గా ఆయన తీశారు దాంట్లోంచి, హవీష్లోంచి నాకు అది కనపడింది. యాక్చువల్గా ఈ సినిమా చూసినప్పుడు సాంగ్స్ కానీ ఏదైనా సరే యాక్టర్ సెలెక్షన్ కానీ A to Z మొత్తం అయిందే. అలా మేము ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు, కంప్లీట్గా ప్రొఫెషనల్గానే రన్ చేసాం ఈ సినిమా తీయాలని. నిజంగానే ఈ సినిమా మీరు చూస్తే అర్థమవుతుంది, ఇది ఒక మంచి ఐ ఫీస్ట్ సినిమా. ఆ సినిమాని అంత బాగా తీశారు వీళ్ళు. అన్ని సాంగ్స్ కూడా చాలా బాగా చేశాడు ఆయన మిక్కీ జే మేయర్. వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. మంచి స్టోరీ, ప్రతి వాళ్ళు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా ఇది. చాలా బాగుంటుంది. మేము అందరం కూడా ఇప్పుడు మా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కూడా అందరికీ చూపించాం సినిమా అంతా కూడా. దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు ముందుకు వచ్చారు, మేమే చేస్తామని చెప్పి సినిమా. అట్లాగే డెఫినెట్గా ఈ సినిమాని ప్రేక్షకులందరి దగ్గరికి తీసుకెళ్ళి ఈ సినిమాని మంచి హిట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సాంగ్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఆల్ సాంగ్స్ ఇట్లానే వన్ ఆఫ్టర్ వన్ అన్ని జనాలు బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. త్రినాథరావు గారు మంచి పాయింట్ తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి హౌస్ హోల్డ్ ఈ సినిమాకి కథకి కనెక్ట్ అవుతారు అండ్ ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఇది మాకు మైత్రికి డిస్ట్రిబ్యూషన్కి అవకాశం ఇస్తున్న ప్రొడ్యూసర్ గారికి ఈ సమూహంగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ అండి. Welcome everybody and thank you for gracing this event and helping us launch this amazing track from Nenu Reddy. We have literally put our heart, mind, soul and very visibly bodies into this song. And I'm hoping that all my fans and everybody welcomes me back into the Telugu industry. And I hope you all enjoy the movie. And it's only the first event, so lots and lots more surprises coming. I just hope that you all enjoy the movie as much as you enjoyed this song. So yes, let's see what we have in store for you. Thank you. ఇక్కడికి వచ్చిన మా యూనిట్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఈ సాంగ్లో యాక్ట్ చేసిన నర్గీస్, హీరోయిన్ల పాటు నర్గీస్ నాకు ఇష్టమైన సినిమాల్లో వన్ ఆఫ్ ద ఫిల్ము రాక్ స్టార్ సినిమాలో ఆ అమ్మాయిని చూసి ఆ పర్ఫార్మెన్స్కి అది నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకంటే చాలా బాగుంటుంది. మీరు రాక్ స్టార్ ఫిల్మ్ చూస్తే నేను నిజంగా ఈ అమ్మాయిని కలుస్తానా అనుకున్న అమ్మాయిని పెట్టి సాంగ్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా ప్రొడ్యూసర్స్ వెంటనే ఒప్పుకొని చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకు అమ్మాయి గురించి ఎక్కువ చెప్తున్నానంటే ఈ సాంగ్లో అమ్మాయి స్పెషల్. ఈ సాంగ్ రొమాంటిక్ సాంగ్ కదా అని చెప్పి సినిమా మొత్తం రొమాంటిక్ సినిమా అనుకోకుండా తమ్ముల్లో తేడా కొడుతుంది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఈ సాంగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, అంతేగాని మొత్తం సినిమా అది కాదు. మిక్కీ జే మేయర్ని ఈ సినిమాకి మ్యూజిక్గా అనుకున్నప్పుడు నిజంగా చెప్తున్నా, మిక్కీ ఎంత సూపర్ అంటే ఒక చాలా సెన్సిటివ్ అండ్
చాలా క్లాసికల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. డెఫినెట్గా వెరీ సూన్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు, వాటికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరందరూ థియేటర్స్కి వెళ్ళండి, ఈ సినిమాని చూడండి, పెద్ద విజయం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే చాలా కష్టపడి తీసాం సినిమాని, బాగా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అందులో అయితే నో డౌట్ అట్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ప్రెస్ అందరూ వచ్చి మా ఈ ఈవెంట్, సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రేస్ చేసినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ. సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరి ముందు ఇవాళ ఇక్కడ సాంగ్ లాంచ్ చేసుకోవటం. సో నేను యూజువల్గా కొంచెం షై పర్సన్ అండి. సో ఇట్లాంటి సాంగ్ నాతో చేయించారు త్రినాథరావు గారు. సో చాలా కష్టంగా అనిపించింది నాకు. అన్నిటికంటే యాక్టింగ్లో అన్నిటికంటే కష్టం ఏంటంటే రొమాన్స్ చేయటమే బేసిక్గా. సో కొంచెం అందుకని నాకు బేసిక్గా స్ట్రాంగ్ షైలెస్ ఉమెన్ ఉంటే కొంచెం ఇష్టపడతాను. సో అలాంటి క్యారెక్టర్ ఆవిడది కాబట్టి కొంచెం ఏదో ఇట్లా కనిపిస్తుంది సినిమాలో. అవుట్పుట్ వచ్చి ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. సో ఐ థింక్ దిస్ ఈస్ గోన్ బి ద బెస్ట్ మూవీ ఆఫ్ మై కెరియర్ సో ఫార్. ఐ థింక్ ఇట్స్ గ్రేట్ ఫిలిం. త్రినాథరావు గారు ఆల్ మూవీస్లోకి ఇది మిమ్మల్ని హైయెస్ట్ నవ్వేస్తుంది, హైయెస్ట్ ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే కావ్యతాపర్ అన్ని మూవీస్లోకి హాటెస్ట్ ఈ సాంగ్లో ఉంటుంది. అలాగే మీకు మంచి క్యారెక్టరైజేషన్ తంది కూడా. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చాలా అంటే చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళందరితోనూ చేయటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎంజాయ్ దిస్ సాంగ్. సో అలాగే ఎవ్రీ వీక్ కొత్త సాంగ్తో వస్తాము. 5 సాంగ్స్ అయిపోయినాక ట్రైలర్తో వస్తాము. దాని తర్వాత సినిమా రిలీజ్ ఉంటుంది. మీరందరూ కూడా బాగా ఈ ఇయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ నేను రెడీ.